చిన్నదండి ఇది ఇప్పుడు మళ్ళీ మీరు డిస్కషన్ ఓపెన్ చేస్తే డిస్కషన్ మొదలు పెట్టేస్తాం. అది నా సబ్జెక్ట్. అది సార్ ఇప్పుడు ఈ బిల్లుకు మా పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలిపినాం సార్. ఒక చిన్న సూచన చేస్తూ తెలిపినాం సార్. దీంట్లో గౌరవ సభ్యుడు మాట్లాడుతూ దీనికి సంబంధం లేని అంశాన్ని ఒకటి జోడించండి సార్. ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని మేము దాన్ని కూడా ఖండించినాం. మేము బాధపడుతున్నాం, మాకు సానుభూతి ఉన్నది ఆ కుటుంబం మీద. అయితే సార్ డైరెక్ట్గా ఈ సభలో ఒక హత్య మీద ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది అని అక్యూజ్ చేయడం భావ్యం కాదు సార్. ఇది ప్రీజుడిస్ అవుతుంది, ఇది మంచిది కాదు సార్. ఇట్లా ఒక ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది అని ఈ సభలో ఒక సభ్యుడు అనడం మంచిది కాదు సార్. ఇది దయచేసి నేను ఆ సభ్యుడిని కోరుతా ఉన్నాను, ఆ ఒక్క మాటని వెనక్కి తీసుకోమనండి. ఎందుకంటే సార్ రికార్డును తీసేయాలి సార్. ఎందుకంటే కోర్టులో ఉంటుంది, కేసు నడుస్తున్నది సార్. మేము అంతకుముందే ఆ ప్రభుత్వం సపోర్ట్ చేసిందన్న మాట అది కరెక్ట్ కాదు సార్. అది ఏ ప్రభుత్వం అయినా, మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది, కేసులు పెట్టుకోండి, మంచిగా నడిపియండి, ఆ అంతకులకి శిక్ష వేపియండి, ఏం అభ్యంతరం లేదు సార్. కానీ మా ప్రభుత్వం మీద ఆ మాట అనడం భావ్యం కాదు సార్. దయచేసి ఆ సభ్యుడిని, ఆ మాటలను, రికార్డులను తొలగించండి సార్ ప్లీజ్. పరిశీలించి తొలగించండి. కాలేరు వెంకటేష్ గారు, కాలేరు వెంకటేష్ గారు మాట్లాడు. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్లో ఒక అమెండ్మెంట్ చేస్తున్నా ఉన్నారు అధ్యక్ష. వెల్ఫేర్ ఫండ్ టికెట్ 100 రూపాయల నుంచి 250 రూపాయలు చేస్తూ ఉంటుంది. అయితే చాలామంది జూనియర్ అడ్వకేట్స్ ఈ బిల్లు 3-4 రోజుల క్రితమే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మధ్యలో నేను చాలామంది అడ్వకేట్లతోటి సంప్రదించడం జరిగింది. ఎక్కువ మట్టుకు వెల్ఫేర్ ఫండ్ టికెట్ పెట్టేది జూనియర్ అడ్వకేట్స్ అధ్యక్ష. అయితే చాలా వేల మంది జూనియర్ అడ్వకేట్స్ తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకందరికీ సీనియర్స్ 250 రూపాయలు ఇచ్చి టికెట్ కొని అని డబ్బులు ఇవ్వరు అధ్యక్ష. వాళ్ళ జూనియర్సే వాళ్ళ జేబులలోకి వెళ్ళి పెట్టుకొని ఆ టికెట్ కొనుక్కోవాలి. అయితే 250 రూపీసు చాలా ఎక్కువ అధ్యక్ష. నేను శ్రీధర్ బాబు గారు కూడా మా కమ్యూనిటీ, ఆయన కూడా ఎల్ఎల్బి చేసిండు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో ఆయనకు ఆపర్చునిటీ వచ్చి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిండు. అయితే 250 రూపీసు ఎక్కువ కాబట్టి 100 రూపాయల నుంచి 200 రూపాయలు చేసే బాగుంటుంది. 250 ఎక్కువ అవుతుంది, అదొక సవరణ చేయమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయము, మా కొలీగ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడింది అధ్యక్ష. మేము కూడా మా పార్టీ తరఫు నుంచి మేము కూడా మద్దతు పలుకుతున్నాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత తొందరగా తెస్తే అంత బాగుంటుంది అధ్యక్ష. అడ్వకేట్లు కూడా మర్డర్ చేస్తున్నారు, ప్రాపర్టీ కేసులలో అడ్వకేట్లు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళని చంపడం కూడా జరుగుతుంది. కాబట్టి తొందరలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా చేస్తే బాగుంటుందని నేను చెప్తూ, ఈ 250 రూపీస్ను శ్రీధర్ అన్న కొద్ది కన్సిడర్ చేయి, 200 రూపీస్ చేస్తే జూనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అధ్యక్ష. పాయలశంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది.